హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా మొదటగా మనం అందరం చేసేది లేనివన్నీ సమకూర్చుకోవాలి, షాపింగ్ చేసేయాలి. ఎక్కడెక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేసి తెచ్చుకోవాలి అనేది. సో అలాంటి వాటిలో మొదటగా ఇంట్లో పూజా వస్తువులు కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ అవ్వచ్చు, పెళ్ళిళ్ళు లేదంటే ఇతర అన్ని ఫంక్షన్స్కి ద డిఫరెంట్ కలెక్షన్స్తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్న షాపింగ్ మాల్ శ్రీ లలిత్ ఆర్ట్స్. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ బ్రాండ్కి సంబంధించి ప్రమోటింగ్ ఇండియన్ ఆర్ట్స్ అనే నేమ్తో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో ఈ షాప్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఆన్లైన్లో చూసి షాప్కి వస్తున్న వాళ్ళు అనేక ఉన్నారు. సో మరి ఎక్కడో లేదు, సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఆర్పీ రోడ్కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఈ షోరూమ్ ఉంది. ఇక్కడ ఉన్న వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఏంటి, అసలు ఇండియన్ ఆర్ట్స్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, జర్మన్ సిల్వర్కి ఈ మధ్య చాలా చాలా ఫేమస్ అయిన షాప్స్ లో ఈ లలిత్ ఆర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోరూమ్ అనే చెప్పాలి. వారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. లెట్స్ కమ్ ఆన్. సో శ్రీ లలిత్ ఆర్ట్స్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం. ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, మనం నిత్యావసరాల కోసం యూజ్ చేసే మన పూజా ఐటమ్స్ అవ్వచ్చు, శుభకార్యాల కోసం యూజ్ చేసే ఎన్నో వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అండ్ ట్రెడిషనల్గా మనం మన పూర్వీకుల నుంచి కొన్ని వస్తువులు అలా ఆచారంగా ఇంట్లో వాడుతూ ఉంటాం. అవన్నీ లేటెస్ట్ డిజైన్స్తో నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఒకసారి ఈ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్, ఈ మెటీరియల్ ఏంటి, అసలు ఇంత అద్భుతంగా ఒక్కొక్కటి చేయటానికే చాలా ఐటమ్ పడుతూ ఉంటుంది. చాలా చిన్న ఐటమ్ ఎంత అద్భుతంగా చేశారో పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. అన్ని నక్షి కలెక్షన్స్ తో ఎక్సలెంట్ వర్క్ తో అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. మహేష్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మహేష్ గారు, షాప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణమే లైవ్ బాల్ అటెన్షన్, ప్రతి వస్తువు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. డిజైన్స్ విషయానికి వస్తే అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దేని గురించి అడగాలి, దేని గురించి అడగొద్దు అనే లేదు. ఆల్ ఐటమ్స్ ఆర్ వెరీ క్యూట్. యాక్చువల్గా ఏంటంటే మన షాప్ కి సంబంధించింది శ్రీ లలిత్ ఆర్ట్స్ అని పేరు చెప్పాం కదా, కింద ముందే క్యాప్షన్ మెన్షన్ చేస్తాం ప్రమోటింగ్ ఇండియన్ ఆర్ట్ అని. అంటే మీరు యాక్చువల్ చెప్పాలంటే ఇందాక మీరు అన్నట్టు చూసారా, మన పూర్వీకుల నుంచి కొన్ని ఆచార పద్ధతుల ప్రకారం కొన్ని వస్తువులు వాడుకలో ఉన్నాయన్నమాట. బట్ రీసెంట్ గా ఏమైందంటే కనుక అదర్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ మనం అందరికి కూడా స్ప్రెడ్ చేస్తున్నాం. బట్ మన ఇండియన్ సంబంధించి కూడా మన ఇండియాలో ఉన్న వర్కర్స్ యొక్క టాలెంట్ బయట పడాలి అంటే కనుక మన దగ్గర ఉన్న వస్తువుల్ని మనం ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఒక్కసారి మీకు కొన్ని ఐటమ్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను అనమాట. ఒక్కొక్కటిగా అసలు వర్క్ ఎలా ఉంది, ఇంకోటి నక్ష వర్క్ సంబంధించి ఐటమ్స్ ఏ పర్పస్ యూజ్ చేస్తారు, ఒక్కొక్కటి నేను మీకు వివరంగా చూపిస్తాను. అయితే ఒకటి వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, మరొకసారి నేను చెప్తున్నాను, మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ ఎంట్రన్స్ లో ఉందండి. అయితే మా దగ్గర పూజకు సంబంధించి, వెడ్డింగ్ సంబంధించి, రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కావచ్చు, అన్ని రకాల ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి. అయితే నాకు సంబంధించిన ఐటమ్స్ డీటెయిల్స్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేయండి. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. నేను మీకు వీడియో కాల్ ద్వారా కూడా చూపించేస్తాను. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ జర్మన్ సిల్వర్ సంబంధించి ఏముంటాయి అనేది విడివిడిగా ఇప్పుడు మీకు చూపిస్తాను. మేడం యాక్చువల్ చెప్పాలంటే మొట్టమొదటిగా మనం వెడ్డింగ్ సంబంధించి ప్లాన్ చేసుకున్నాం. వెడ్డింగ్ సంబంధించిందంటే కనుక మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది ఏంటంటే కాలు కడిగే చెంబు, తాంబాలం, ఉంగరాల బిందె, ఇవి మనకి ఫస్ట్ గుర్తొస్తాయి అన్నమాట. ఒక్కసారి మీ పక్కన ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. కాలు కడిగే తాంబాలం అండి మేడం, ఇది టోటల్లీ ప్యూర్ జర్మన్ సిల్వర్ ఇది. అయితే మేడం జర్మన్ సిల్వర్ అంటే కనుక చాలా వరకు కూడా ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకటి ఏంటంటే కనుక నా వ్యూవర్స్ మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పీస్ ఏదైతే ఉందో ఇది టోటల్లీ ప్యూర్ జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్ వేరు, సిల్వర్ కోటెడ్ వేరు. మేడం యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ కి చాలా మందికి ఏంటంటే ప్రతి ఐటమ్ సిల్వర్ ఫినిష్ కనిపించే ప్రతి ఐటమ్ ని జర్మన్ సిల్వర్ అనుకుంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే అది రాంగ్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పీస్ నేను మీకు చూపిస్తున్నాను, ఇది టోటల్లీ ప్యూర్ జర్మన్ సిల్వర్. ఒక్కసారి మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక పీస్ చూపిస్తున్నాను, ఇది టోటల్లీ మీకు సిల్వర్ ఫినిషింగ్ లోనే ఉంది, బట్ ఇది జర్మన్ సిల్వర్ కాదు.
డిఫరెన్స్ ఎలా అంటే తెలుసుకోవాలి? అది చెప్పాలంటే కనుక ఇప్పుడు కస్టమర్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి తెలియదు, అది మనమే కస్టమర్ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కూడా అదే డిఫరెన్స్ కనిపించట్లేదు, ఇది రెండు ఈక్వల్ గా వర్క్ తో ఉన్నాయి కదా, హౌ షుడ్ ఐ రికగ్నైజ్? అయితే వీటిలో ఎలా అంటే మేడం, ఇప్పుడు పాలిష్ చేసిన తర్వాత ఇంటర్నల్ మెయిన్ బేస్ ఏదైతే ఉందో అది మీకు తెలియదు, బట్ ఇది మీరు యూజ్ చేస్తున్న కొద్దీ ఇది ఏదైతే మెయిన్ బేస్ ఉందో అది బయటపడుతుంది. సింపుల్ చెప్పాలంటే కనుక మన ఇంట్లో ఒరిజినల్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. ఒరిజినల్ సిల్వర్ ఐటమ్ మనం యూజ్ చేస్తున్న కొద్దీ స్లోగా షేడ్ డల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాటిని మనం పాలిష్ చేపించుకుంటాం. డల్ అయిన తర్వాత మెయిన్ బేస్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ నేను చూపించాను కదా, యాక్చువల్ చెప్పాలంటే ఇది కాపర్. కాపర్ మీద టోటల్లీ నక్షి వర్క్ చేపించేసి దీనిపైన నేను పాలిష్ చేపించాను. అలాగే చెప్పాలంటే ఇది టోటల్లీ బ్రాస్. బ్రాస్ మీద నక్షి వర్క్ చేసేసి పాలిష్ చేపించాను. ఈ రెండింటిని మనం పిలిచే విధానం సిల్వర్ కోటెడ్. ఇది జర్మన్ సిల్వర్ కాదు. జర్మన్ సిల్వర్ అనేది కూడా బ్రాస్ కాపర్ లాగా ఒక మెటల్, అది సిల్వర్ ఫినిషింగ్ లో ఉంటుంది. దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వీటికన్నా అది లాంగ్ లైఫ్ ఉంటుంది, ఎక్కువ లైఫ్. ఇంకా సింపుల్ ఒకటి మాట చెప్పాలంటే, వ్యూవర్స్ మీరు అందరు చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా షాప్ కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మీరు అడగాల్సిన క్వశ్చన్ సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ గురించి అడిగే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు జర్మన్ సిల్వర్ గురించి అడిగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిల్వర్ కోటెడ్ సంబంధించి మీరు అడిగినప్పుడు మీకు ఐటమ్స్ చూపిస్తారు కదా, ఆ తర్వాత మీరు జర్మన్ సిల్వర్ అడిగినప్పుడు వేరే ఐటమ్ చూపించినప్పుడు వేరియేషన్ ఏందని తెలుస్తుంది. మీరు అడగటమే చాలా వరకు ఏంటంటే కస్టమర్స్ కి ఏంటంటే జర్మన్ సిల్వర్ కి సిల్వర్ కోటెడ్ కి నాలెడ్జ్ లేక కస్టమర్ డైరెక్ట్ వెళ్ళి జర్మన్ సిల్వర్ అని చెప్పి అడిగేస్తున్నారు. జర్మన్ సిల్వర్ వెళ్ళి అడిగిన తర్వాత ఎక్కడైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏ వస్తువు ఉంటే అది చూపించేసి జర్మన్ సిల్వర్ అని చెప్పి సేల్ చేసేస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం డల్ అయిపోయిన తర్వాత బ్రాస్ బయటకు వస్తుంది, అప్పుడు మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు. సో అందుకని మీరు మొదటిగా సిల్వర్ కోటెడ్ సంబంధించి జర్మన్ సిల్వర్ సంబంధించి ఏందనేది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు మనీ పెడుతున్నప్పుడు దాని ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లిళ్ళు శుభకార్యాలు అన్నిటికీ ఇంట్లో కావాల్సిన అన్ని పూజా వస్తువులు లేదంటే ఆల్ ఓవర్ కిచెన్ సెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎంత కాస్ట్ లో ఉంటాయి, ఎంత తక్కువ ప్రైస్ నుంచి ఎంత అంటే ప్రైస్ పరంగా అంటే ఎలా ఉంటది అంటే మేడం, ఇప్పుడు మీరు ఒక తాంబాలు ఇప్పుడు చూసారు కదా, వాస్తవంగా ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే కనుక మన ఇండియాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ అదర్ కంటే కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ లో కావాలి. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీరు ఇంకోటి మాట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లైట్ వెయిట్ అనేది హెవీ వెయిట్ అనేది కస్టమర్ బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక నాకు లైట్ వెయిటే కావాలి, కొంతమంది హెవీ వెయిట్ కావాలంటారు. అయితే కొంతమంది మైండ్ లో ఉంటే ఏంటంటే హెవీ వెయిట్ ఉంటేనే జర్మన్ సిల్వర్, లైట్ వెయిట్ ఉంటే జర్మన్ సిల్వర్ కాదు అంటారు. అది రాంగ్. అది లైట్ వెయిట్ హెవీ వెయిట్ అనేది వాళ్ళు తీసుకునే పర్పస్ బట్టి ఉంటుంది. కానీ జర్మన్ సిల్వర్ కోటెడ్ అనేది అసలు వేరు ఐటమ్స్. ఎప్పుడైనా చాలా మంది కస్టమర్స్ నాకు ఫోన్ చేసి కూడా నాకు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా, లేదండి మీరు చూపించేది ఎక్కువ వెయిట్ లేదు అంటే అది జర్మన్ సిల్వర్ కాదు అని చెప్పి అంటున్నారు. అది రాంగ్. అది జర్మన్ సిల్వర్ అయితే సపరేట్ మెటల్ అనమాట. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ చాలా వరకు వేరియేషన్స్ పెట్టాను. జస్ట్ ఒకసారి ఒక పీస్ చూపిస్తాను నేను మీకు. ఇది యాక్చువల్ గా గంధం గిన్నె లేదు, టోటలీ నక్షి వర్క్ చేపించేసాను. ఇది టోటలీ ప్యూర్ జర్మన్ సిల్వర్. ఇది దీంట్లో మరొక మోడల్ చేపించాను. ఇది నక్షి వర్క్ లేదు, టోటల్ ప్లేన్. ఇది దీంట్లో ఇప్పుడు మీరు చూసిన విత్ స్టాండ్ చూస్తున్నారు. దీంట్లో మరొక షేప్ ఉంది, ఒక్కసారి చూడండి. విత్ స్టాండ్ నక్షి బౌలే, బట్ పైన షేప్ వేరు. దీంట్లో మరొకటి కొంచెం స్మాల్ సైజు నక్షి డిజైన్. అంటే రకరకాల డిజైన్స్ ఉన్నాయి, రకరకాల మోడల్స్ ఉన్నాయి, బట్ వీటిల్లో కూడా జర్మన్ సిల్వర్ కోటెడ్ చేపించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు ఈ జర్మన్ సిల్వర్ అంటున్నారు కదా, మామూలుగా సిల్వర్ కొనేటప్పుడు వెయిట్ ని బట్టి ప్రైస్ ఉంటుంది కదా, ఇందులో ఇప్పుడు మీరు ఇన్ని వెరైటీస్ చూపించారు, ఇది పీస్ వైజ్ గా ప్రైస్ ఉంటుందా, వెయిట్ ని బట్టి ఉంటుందా? అన్ని కూడా టోటల్ గా పీస్ వైజ్ గానే ఉంటుందండి. అంటే మామూలుగా ఇందాక మీరు స్టార్టింగ్ ఒక మాట చెప్పారు చూసారా, మన పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తున్నాయని. అంటే అప్పటి కాలంలో ఏంటంటే కనుక ఇత్తడి రాగి ఇవన్నీ కూడా వెయిట్ పరంగా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, వాస్తవంగా ఈ పీస్ ప్లేన్ ఇత్తడి ఉంటే మాత్రం ఇది వెయిట్ పరంగా వస్తుంది. బట్ దీనిపైన మన నక్షి వర్క్ చెప్పించాం చూసారా, ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. మొత్తం లేబర్ కి వర్కర్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్ కి మొత్తం ఈ వర్క్ అంతా ఇచ్చినప్పుడు ఇది మన కిలోలకి ఎలా క్యాల్కులేషన్ చెప్పండి, మీరే చెప్పండి. క్యాల్కులేషన్ చేయలేము మనం. బట్ ఏంటంటే కనుక బయట మార్కెట్ లో ఏం చేస్తున్నారు, లైట్ వెయిట్ దానికి హెవీ వెయిట్ దానికి టోటల్లీ కలిపి ఈక్వల్ గా కేజీలు ఇచ్చేస్తున్నారు. అప్పుడు కస్టమర్ లాస్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు దీని ప్రైస్ వేరే మేడం, కేజీ పరంగా దీని ప్రైస్ వేరే. వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్ లో రెండింటికి కూడా కేజీలు చెప్పేసి ఈక్వల్ ప్రైస్ వేసేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్ లాస్ అవుతున్నారు కదా, అది కస్టమర్ అర్థం చేసుకోలేని పరిస్థితి అనమాట. సో అందుకని
మీరు ఎప్పుడైనా వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, మీరు కేజీలో చూసే ప్రయత్నం చేయకండి, అది మీకే లాస్. అది పీస్ లో చూడండి. ఇంకోటి ఏంటంటే పీస్ లో ప్రతి దానికి కూడా నా దగ్గర ఉన్న ఏ ఐటమ్ అయినా సరే ఇప్పుడు నేను మీకు చూపించలేని పరిస్థితి. సో నా దగ్గర మీరు వీడియో కాల్ చేసి చూసే ప్రయత్నం చేయండి. ప్రతి పీస్ కి ఎంఆర్పి మెన్షన్ చేస్తాను. అది మీరు వచ్చినా మరొకరు వచ్చినా ఎవరు వచ్చినా, అది హోల్సేల్ వాళ్ళు కావచ్చు, రిటైల్ వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా సరే ప్రతి దానికి కూడా ఎంఆర్పి ఉంటుంది. ఆ ఎంఆర్పి మీద నేను మీకు హోల్సేల్ గా డిస్కౌంట్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్ ఏవి ఎక్కువగా ఐటమ్స్ చూస్తూ ఉన్నారు అంటే పూజ ఐటమ్స్ అంటే పెళ్లి సామాగ్రియా, వస్తూ ఉన్న కస్టమర్స్ యొక్క టేస్ట్ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ప్రతి కస్టమర్ కి అండి రాను వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా సంథింగ్ డిఫరెంట్ ఇంకేముంది. ఎగ్జాంపుల్ మీరే వచ్చారు, మీకేంటంటే కనుక లాస్ట్ టైం పూజ అయింది, పూజ సంబంధించి కొన్ని ఐటమ్స్ చూసారు. ఇప్పుడు మరొకటి వ్రతం సంథింగ్ ఏదో వచ్చింది. ఆ టైంలో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సంథింగ్ ఇంకేం న్యూ ఏం వచ్చింది అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు గమనించారు కదా, చాలా వెరైటీస్ కూడా మెన్షన్ చేశారు. దీంట్లో కూడా పంచపాలు అంటారు, మీకు ఐడియా ఉంది కదా, 4 బౌల్స్. ఒక చూడండి పికాక్ స్టాండ్, ఫినిషింగ్ కూడా ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఇది సిల్వర్ నాన్ సిల్వర్ పట్టలేని పరిస్థితి. జర్మన్ సార్ ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాలి, జర్మన్ సార్ ఎప్పుడైనా సరే ఒరిజినల్స్ వర్క్ ఈక్వల్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది, కానీ సిల్వర్ కోటెడ్ ఉండదు. అది ఫినిషింగ్ ఎంత గ్రాండ్ గా రాదు అసలు. దీంట్లోనే ఒకసారి మీరు చూసారు కదా పికాక్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎలిఫెంట్ స్టాండ్. దీంట్లో 3 బౌల్స్ కూడా ఉంది. ఇక్కడ పీకాక్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఎలిఫెంట్ కింద వచ్చింది స్టాండ్ మోడల్. అయితే సైడ్ కంటే మీరు గమనించారా కింద స్టాండ్ మోడల్ వస్తుంది అనమాట. దీంట్లో వితౌట్ స్టాండ్ కావాలంటే వితౌట్ స్టాండ్ కూడా ఉన్నాయి, మీ చాయిస్ ప్రకారం అనమాట. అంటే కస్టమర్ వచ్చిన తర్వాత నేను అడిగింది మీ దగ్గర లేదు అనే విధంగా కాదు, విత్ కావాలన్నా వితౌట్ కావాలన్నా, అందులో చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా, 2 బౌల్స్ కావాలి 2 బౌల్స్ కూడా చూడండి ఒకసారి. స్మాల్ సైజ్ బౌల్ కూడా స్మాల్ సైజ్ బౌల్ ఉంది, కొంచెం బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ బౌల్ ఉంది. దీంట్లో మళ్ళీ ఒకవేళ నాకు విడివిడిగా సింగిల్ గా కావాలంటే ఈ విధంగా సింగిల్ గా కూడా ఉంది. దీంట్లో కొంచెం పెద్దది కావాలంటే ఇక పెద్దదిగా కూడా ఉంది. దీంట్లో ఒకవేళ వితౌట్ ప్లేన్ కావాలంటే వితౌట్ ప్లేన్ కూడా ఉంది. అంటే అన్ని రకాల మోడల్స్. ఒక్కసారి కస్టమర్ నా దగ్గరికి వచ్చారు అంటే గనక వాళ్ళకి సంబంధించి ప్రతి పీస్ నా దగ్గర అవైలబుల్ ఉంది. కస్టమర్ ఏ ఐటమ్ అడిగినా కూడా దానికి సంబంధించిన కస్టమైజ్ కూడా ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ పీస్ ఉంది, నాకు ఇదే పీస్ కావాలి, ఇదే నెక్స్ట్ డిజైన్ కావాలి, కానీ కొంచెం పెద్ద సైజ్ కావాలి, నేను చేపిస్తాను. బట్ ఏంటంటే క్వాంటిటీ ఉండాలండి. అంటే ఇప్పుడు నాకు సంబంధించిన నేను వర్కర్స్ మెయింటైన్ చేస్తున్నాను. నేను బయట ఎక్కడి నుంచో నేను పర్చేస్ చేయడం కాదు, నా దగ్గర సపరేట్ వర్కర్స్ ఉన్నారు. మీకు ఏ టైప్ కావాలన్నా ఎంత క్వాంటిటీ కావాలన్నా అది నేను చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అయితే వీటితో పాటు మేడం దీపాలు ఉన్నాయి. పూజకు సంబంధించి పూజ పేరు మనం వినంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే దీపాలే. ఒకసారి చూడండి ఎంత గ్రాండ్ గా చూడండి. యాక్చువల్గా రాగానే ఇదే ఫస్ట్ చూసా, ఇది వెండేనా జర్మన్ సిల్వర్ నాకు అర్థం కాకుండా అయిపోయి ఐటమ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఈ కలెక్షన్ చాలా బాగా వచ్చిందండి. ఇంకోటి సైజెస్, దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు మీరు చూసే చెంబు కలశం పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే కలశం అంటే మనకు ఎక్కువ శాతం గుర్తు వచ్చేది అష్టలక్ష్మి ఉంటుంది కదా మేడం. అష్టలక్ష్మి కాకుండా ఓన్లీ నక్షి పరంగా కావాలనుకునే వాళ్ళకన్నట్టు నేను ఈ విధంగా ప్లాన్ చేసి తెప్పించాను అనమాట. అయితే దీంట్లో కూడా 2 కూడా జర్మన్ సిల్వరే. బట్ ఏంటంటే ఇది మొత్తం టోటల్లీ మిషన్ మేడ్ అండి, ఈ టోటల్లీ హ్యాండ్ మేడ్ అండి. ఈ 2 డిఫరెన్స్ మాత్రమే. బట్ ఏంటంటే క్వాలిటీ పరంగా వచ్చేసరికి టోటల్లీ జర్మన్ సిల్వర్ ఇది. అయితే దీంట్లోనే మరి కొంతమంది నాకు అంటే పన్నీర్ బుట్టి కావచ్చు, లేదంటే బౌల్స్ కావచ్చు, లేదంటే డెకరేటివ్ పర్పస్ గా ఎలిఫెంట్స్ కావచ్చు, అలా విడివిడిగా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పన్నీర్ బుట్టి చూడండి ఒకసారి, టోటల్లీ జర్మన్ సిల్వర్ లో పన్నీర్ బుట్టి. దీంట్లో మళ్ళీ 2 సైజెస్ ఉంటాయండి. వీటితో పాటు డెకరేటివ్ పర్పస్ గా కావాలనుకునే వాళ్ళకి ఎలిఫెంట్స్ ఈ విధంగా. అయితే మేడం ఇది పాలిరెసిన్, యాక్చువల్లీ ఇది జర్మన్ సిల్వర్ కాదు, పాలిరెసిన్. బట్ ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ లో ఉంటుంది. అయితే ఇది 0 మెయింటెనెన్స్ అనమాట. దీంట్లో మళ్ళీ సైజెస్ కూడా ఉంటాయి. అయితే వీటితో పాటు కొంతమంది పూజ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. సో దాంట్లో కొన్ని ఐటమ్స్, ఒకటి తులసి చెట్టు అండి, చాలా అంటే చాలా మంది ఇష్టపడి తీసుకుంటారు. చాలా మంది దాంట్లో సైజెస్ కూడా అడుగుతూ ఉంటారు. మరొక సైజ్ కూడా నేను తీసుకొచ్చాను చూడండి ఒకసారి. రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు, చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది. పైన లీఫ్ కూడా కలర్ఫుల్ గా వచ్చింది, అందంగా ఉంది. దీంతో పాటు కొంతమంది కుంకుమర్ని కూడా అడుగుతారండి. కుంకుమర్ని అంటే బొట్టు పెట్టడం కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దాని పరంగా కూడా ఇలా తెప్పించాను. అయితే దీంట్లో కూడా మేడం ఇప్పుడు మీరు మీనాకరి డిజైన్ చూస్తున్నారు కదా, దీంట్లో కొంతమంది ప్లేన్ కావాలని అడుగుతూ ఉంటారండి. అలా నేను ప్లేన్ కూడా తెప్పించాను. చూడండి ఒకసారి,
ప్లేన్ గా ఉంటే ప్లేన్ ఉంది, మీనకరీ కూడా మీనకరీ ఉంది, మళ్ళీ దాంట్లో స్మాల్ సైజ్ అంటే స్మాల్ ఉంది, మీడియం అయితే మీడియం ఉంది, బిగ్ అంటే బిగ్ ఉంది. సైజ్ వాళ్ళ కస్టమర్ కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అన్ని కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశానండి. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉంటారు కదా, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఇందాక నేను కాంటాక్ట్ నెంబర్ గురించి చెప్పాను చూసారా, నాకు సంబంధించి మా షాప్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్ సపరేట్ గా నేను పెట్టాను అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ కి వాళ్ళు కాల్ చేసి వీడియో కాల్ ద్వారా చూడొచ్చు. వాళ్ళకి ఎలా చేరుతాయి ఐటమ్స్ ఒకవేళ ఆర్డర్ చేస్తే? అయితే యాక్చువల్ గా ప్రెసెంట్ అయితే కనుక నేను మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి నేను వాళ్ళకి షిప్పింగ్ చేస్తున్నాను. బట్ అదర్ కంట్రీస్ సంబంధించి వ్యూవర్స్, ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో అదర్ కంట్రీస్ సంబంధించిన వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేశారనుకోండి, నా దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు వీడియో కాల్ ద్వారా చూపించేస్తాను. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు నాకు. ఐ మీన్ ఆన్లైన్ పే అంటే కనుక గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కావచ్చు, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, చేయొచ్చు. బట్ ఏంటంటే అదర్ కంట్రీకి సంబంధించి ఇప్పుడు నేను షిప్పింగ్ చేయట్లేదు. ఇక్కడ లోకల్లో అంటే ఇప్పుడు మీ రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ వరకు నేను షిప్పింగ్ చేస్తున్నానండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఫ్యూచర్ లో ఆల్రెడీ ప్లాన్ ఉందంటే ప్లాన్ చేస్తున్నాము, ఎవరికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ మేమే అదర్ కంట్రీకి షిప్పింగ్ చేద్దామని చెప్పేసి. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో కావచ్చు, అదర్ కంట్రీ కావచ్చు, ఎవరైనా సరే వ్యూవర్స్ మీరందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, నేను నా దగ్గర మీరు ఏ ఐటమ్ అయితే పర్చేస్ చేస్తున్నారో దానికి మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. మీరు ఏదైతే షిప్పింగ్ ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుందో ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం వ్యూవర్స్ మీరే పే చేయాల్సి ఉంటుందండి. దాని డీటెయిల్స్ చార్జెస్ ఏందనేది కూడా నేను తర్వాత మీరు కాల్ చేసినప్పుడు నేను దాని డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి కింద ఫ్లోర్ లో ఏమున్నాయి ఒకసారి చూపిస్తాను. నేను మీకు ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తూ ఉంటాను. అందులో ప్రెసెంట్ అయితే జర్మన్ సిల్వర్ సంబంధించి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మాత్రం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అందులో ఇప్పుడు కొన్ని బౌల్స్ ప్లస్ దీపాలు, అష్టలక్ష్మి చెంబి చూసారు కదా, ఇప్పుడు ఒకటి బనానా ట్రీ చూపిస్తున్నాను. ఎక్కువ శాతం బనానా ట్రీ అంటే కనుక వరలక్ష్మి పూజ టైంలో చాలా అంటే చాలా మంది అడిగి మరీ తీసుకుంటారంట. అయితే దీనికి సంబంధించి అంటే సైజెస్ ఉంటాయి మేడం. ఇంకోటి లీవ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది లీవ్స్ ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట, స్టిక్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో కూడా ప్రెసెంట్ నేను మీకు చూపించేది 14 ఇంచెస్ సైజ్. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్, మీడియం సైజ్ కూడా వస్తూ ఉంటాయండి. అయితే దీంట్లో కూడా మన సిల్వర్ కోటెడ్, జర్మన్ సిల్వర్ రెండు కూడా చేపించుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి సిల్వర్ కోటెడ్, నాకు బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే జర్మన్ సిల్వర్ అండి. వీటితో పాటు కొంతమంది ప్రసాదం పెడుతూ ఉంటారు, అయితే కొంచెం పెద్ద సైజ్ బౌల్ కావాలడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ విధంగా నేను ప్రిపేర్ చేయించాను. ఒక్కసారి వర్క్ చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇందాక మీరు అన్నారు చూసారా, ఒరిజినల్ సిల్వరా జర్మన్ సిల్వరా అని చెప్పి డౌట్ వస్తుంది, అంత బాగా వచ్చింది. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. అయితే మేడం దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటారంటే ఇటువంటి మోడల్ లోనే వెడ్డింగ్ టైమ్ లో తలంబ్రాల కోసం అని అడుగుతూ ఉంటారు. సో దీంట్లో పెద్ద సైజ్ కూడా తెప్పించానండి. దీంట్లో కొంతమంది మంగళారతి కోసం ప్లేట్లు అడుగుతూ ఉంటారండి. నేను ఈ విధంగా ప్లేట్ కూడా తెప్పించాను. అయితే మేడం దీంట్లో సైజెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పంచపాత్ర ఉంది, ఈ పంచపాత్ర పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ కావాలంటారు, అందుకని స్మాల్ సైజ్ ప్లేట్. దీంట్లో కొంచెం పెద్దగా కావాలని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం కొంచెం పెద్ద సైజ్ ప్లేట్. దీనికన్నా ఇంకొంచెం పెద్దది ఈ విధంగా, దీనికన్నా మరికొన్ని పెద్దది ఈ విధంగా. అంటే అన్ని రకాల సైజెస్ ఇంత షైనింగ్ గా కనిపిస్తున్నాయి కదా, మెయింటైన్ చేసేటప్పుడు వీటి కలర్ మారిపోతూ ఉండే పరిస్థితి ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటది. అవునండి, ఎలాంటి కేర్ తీసుకోవాలి మరి? కరెక్ట్ క్వశ్చన్ మీది. ఏంటంటే ఒరిజినల్ సిల్వర్ తీసుకున్న దానికి జర్మన్ సిల్వర్ తీసుకున్న దానికి తేడా అంటూ ఏమి ఉండదు. అంటే మెయింటెనెన్స్ పరంగా చెప్తున్నాను నేను మీకు, సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే మీరు ప్రతి ఐటమ్ కూడా ఏదైనా సరే వాష్ చేసుకోవచ్చు, టోటల్లీ వాషబుల్, విమ్ లిక్విడ్ తోటి వాష్ చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు వాష్ చేస్తున్న టైంలో స్క్రబ్బర్ పెట్టకండి. స్క్రబ్బర్ కాకుండా నార్మల్ గా స్పాంజ్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మీరు క్లీన్ చేయండి. మొత్తం ఆరిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే డల్ అయిందో ఆ ప్లేస్ లో మీరు కోల్గేట్ పౌడర్ వేసేసి వైట్ క్లాత్ తోటి రఫ్ చేయండి చాలు. ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ పీస్ ఉంది, దీంట్లో మీరు పసుపు లేదా కుంకుమ వేశారు. దీని లోపల మీరు మొత్తం వాష్ చేసేసిన తర్వాత లైట్ గా షేడ్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు కోల్గేట్ పౌడర్ వేసేసి వైట్ క్లాత్ తోటి తుడిసేసి పెట్టేసేయండి చాలు. ఆటోమేటిక్ గా మళ్ళీ నార్మల్ షేడ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కవర్ లో పెట్టి పెట్టాలి. సింపుల్ అండి. సిల్వర్ కోటెడ్ అయినా, జర్మన్ సిల్వర్ అయినా, ఒరిజినల్ సిల్వర్ అయినా మెయింటెనెన్స్ ఒకటే. ఆ తర్వాత ఏంటంటే కవర్ లో పెట్టి పెట్టాలి. సింపుల్ చెప్పాలంటే గాలి తగులు కూడా పెట్టాలి. సో ఏంటంటే మీకు లాంగ్ లైఫ్ వస్తుంది. బట్ ఏంటంటే సిల్వర్ కోటెడ్ ఎక్కువ లైఫ్ ఉండదు, జర్మన్ సిల్వర్ లాంగ్ లైఫ్ ఉంటుంది. ప్రైస్ పరంగా కూడా సిల్వర్ కోటెడ్ తక్కువ ప్రైస్ లో ఉంటుంది, జర్మన్ సిల్వర్ కొంచెం ఎక్కువ ప్రైస్ లో వస్తుంది అనమాట. అవునండి. సో ఇంకా కింద కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను. అయితే అందులో బ్రాస్ ఐటమ్స్ సంబంధించి, మిగతా ఫ్యాన్స్ ఐటమ్స్ సంబంధించి ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో
జర్మన్ సిల్వర్ కి సంబంధించిన కలెక్షన్. ది ఎక్స్క్లూజివ్ అనే చెప్పాలి. ఒక్కొక్క ఐటమ్ ని పట్టుకుంటే అందులో కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం జర్మన్ సిల్వర్ పూజా కార్యక్రమాలు కావచ్చు, పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, ఏ దానికైనా కూడా ఈ ఫ్లోర్ లో పూర్తిగా కలెక్షన్ అంతా కూడా నింపేసి, ఏ షెల్ఫ్ చూసినా అసలు ఇక్కడ ఖాళీ కనిపించట్లేదు నాకు, ఫుల్ ఆఫ్ కలెక్షన్స్ తో ఉంటాయి. సో కింద బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఆ కలెక్షన్ పైన కూడా ఒక లుక్ ఇద్దాం. సో పైనంతా కూడా జర్మన్ సిల్వర్ కలెక్షన్ చూసాం కదా, ఇక్కడ చూడొచ్చు మొత్తం బ్రాస్ ఐటమ్స్ చాలా ఎక్స్క్లూజివ్. దేవుడికి సంబంధించిన ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీపపు కుందులు అవ్వచ్చు, విగ్రహాలు అవ్వచ్చు, లేదంటే కలశపు చెంబులు అవ్వచ్చు. సో చాలా చాలా క్యూట్ గా అన్ని కూడా చూడ ముచ్చటగా ఉన్నాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మహేష్ గారు? ఇప్పుడు మీరైతే బ్రాస్ సంబంధించి అన్ని ఐటమ్స్ చూస్తున్నారు. దీంట్లో ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విగ్రహం చూడండి. ఒకసారి బాలాజీ విగ్రహం ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. అయితే ఎవరికన్నా ఇది సింగిల్ పీస్ గిఫ్ట్ లో ఇవ్వాలంటే మాత్రం చాలా బాగుంటుందండి, గిఫ్టింగ్ పర్పస్ అనమాట. అయితే దీంట్లో మీరు ఒకసారి గమనించారు మేడం, నేను యాంటిక్ చేపించేసాను. చాలా వెయిట్ ఉంది కూడా. అవునండి. అయితే ఏంటంటే మేడం ఇది గమనించండి, ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, చుట్టూ అయినా సరే ఇక్కడైనా సరే డిజైన్ కనిపిస్తుంది కదా, వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే ఈ నక్షి వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది మీరు మొత్తం గమనించండి, బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ అయినా కూడా యాంటిక్ చేపించేసాం. యాంటిక్ చేపించడం వల్ల ఏంటంటే కనుక మెయింటెనెన్స్ అవసరం ఉండదు అనమాట. అంటే మామూలుగా మనకి ఇతడు ఏదైనా సరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మీకు ప్లేన్ కనిపిస్తుంది. ప్లేన్ కనిపించినప్పుడు ఏంటంటే కనుక అది మనం మళ్ళీ డల్ అయినప్పుడు పీతాంబర పెట్టి క్లీన్ చేయడం కానీ, లేదంటే కనుక చింతపండు పెట్టి క్లీన్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. యాంటిక్ చేయించడం వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు మీరు చూసేది కలశం అది. అయితే దీంట్లో ఏంటంటే అన్ని కూడా పార్ట్స్ విడివిడిగా వచ్చేస్తాయి. బాబు ఇంత చూడండి, చిన్న కనిపిస్తుంది, ఇంత వెయిట్ ఉంది. ఎంత ఉంటది అప్రాక్స్ వెయిట్ అప్రాక్స్ చెప్పాలంటే కనుక 1.5 kg ఉంటదండి. 1.5 kg. దాని వల్ల ఏంటంటే కనుక మీరు ఒకసారి ఇక్కడ డిజైన్ గమనించారా, ఎంబోజింగ్ చూడండి, దగ్గర 1/2 ఇంచ్ అంత ఎంబోజింగ్ వచ్చింది. అంటే వర్క్ ఎక్కువ రావాలంటే కనుక వెయిట్ ఎక్కువ ఉండాలండి, అంటే థిక్నెస్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆ పర్పస్ లో మేము చేపించాము. వీటితో మీరు గమనించండి, అంటే ప్రతిదీ కూడా అంటే ఎగ్జాంపుల్ మీరు బాలాజీ చూసారు, పక్కన మరొక ఐడల్ చూడండి, పక్కన దీపం చూడండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ టైప్, ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్, అలా రకరకాలుగా ఉన్నాయి. వీటితో పాటు మీరు పైన కూడా ఒకసారి గమనించాలి, ట్రీస్ ఉన్నాయి. అయితే మీరు ట్రీ గమనించండి, ముందు పక్క క్యాండిల్ పెట్టుకోవడం కూడా ఆప్షన్ ఉంది, చూసారా? చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నప్పుడు క్యాండిల్ పెట్టుకున్నప్పుడు లైటింగ్ వస్తే చూసారా, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అయితే దీని పక్కన మామూలుగా మీరు చిన్న గమనించండి, కృష్ణ విగ్రహం చూడండి ఎంత బాగా వచ్చిందో. మామూలుగా అయితే విగ్రహాలకి కింద ఎక్కువ బేస్ ఉండదు అనమాట, ఓన్లీ విగ్రహం మాత్రమే ఉంటుంది. కింద బేస్ ఉండే విధంగా తెప్పించాము. అయితే సింగిల్ కృష్ణ కాకుండా రాధాకృష్ణ వచ్చే విధంగా కూడా తెప్పించాము. అంటే ఐడల్స్ లో కూడా అన్ని సైజెస్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి. వాటితో పాటు ఇప్పుడు మీరు ఇక్కడ ఉర్లి కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఉర్లి ఏంటంటే మేడం మీరు గమనించే ప్రయత్నం చేయండి, దాంట్లో కొంచెం ఏంటంటే కనుక డెప్త్ ఎక్కువ ఉండే విధంగా. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, దీంట్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెడతారు. సో ఇవి ఇంత వెయిట్ తో చేశారు కదండి, వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీటికి ఏది అయినా సరే ఇప్పుడు మీరు ముందు చూసుకుంటూ వచ్చారు కదా, ఏ ఒక్కదాని కూడా మెయింటెనెన్స్ అవసరం లేదండి. ఎందుకంటే దీని అన్నిటి మీద కూడా నేను లాకర్ పాలిష్ చేపించాను. లాకర్ పాలిష్ ఏంటంటే కనుక మేడం బ్రాస్ ఐటమ్ ఏదైనా సరే మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటది అనమాట. బట్ ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కలశం పెట్టుకుంటారు, ప్రతి వ్రతానికి, పూజకి, హోమానికి కలశం అనేది కామన్ గా ఉంటది. అది ఇంట్లో రెగ్యులర్ గా దేవుడి గుడిలో ఉండాలి అంటే దిస్ ఈస్ ద వెరీ వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ కలెక్షన్. ఇక్కడ కొబ్బరికాయ ఇత్తడిది అండ్ తమలపాకులు ఇత్తడివి, కలశపు చెంబు, దీని మీద వినాయకుడు ఎంబోజ్ అయ్యాడు అండ్ నక్షి వర్క్ చుట్టూ ఉంది. రెండు సైడ్లు కూడా అమ్మవారు, ఒకవైపు వినాయకుడు. దాదాపు ఇది 1.5 kg ఉంటుందంట. అది చూడడానికి అది చిన్నగా ఉంది, బట్ 1.5 kg ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ దీపాలు. ఇక్కడ ఒక అవి యాక్చువల్గా డిస్ప్లే పర్పస్ ప్లాన్ చేసాం మేడం. అది అంటే కొంతమంది ఏంటంటే కనుక ఆఫీస్ లో కావచ్చు, లేదంటే కొంతమంది ఆ ఎంట్రన్స్ లో పెట్టుకునే విధంగా అన్నట్టు ప్లాన్ చేసాం అనమాట. అయితే వీటిలో కూడా మళ్ళీ లేడీసే కావచ్చు, జెంట్సే కావచ్చు, అలా రకరకాలు చేయించుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ కింద ఉర్లీస్ చూస్తున్నారు కదా, అయితే ఇందాక మీరు చూసిన ఉర్లీ మోడల్ అంతా కూడా దీపం. బట్ దీంట్లో ఏంటంటే ఉర్లీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, దీపం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కింద చూడండి బెల్స్ కూడా ఉన్నాయండి. అంటే చాలా గ్రాండ్ గా అందంగా ఉంటుంది. ఇక్కడంతా పువ్వులు వాటర్ వేసేసుకొని ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి
రావడానికి కరెక్ట్ అండి. దీంట్లో కూడా పైన గమనించారా పికాక్ వచ్చిందండి. పికాక్ రావడం వల్ల ఏంటంటే లుక్ చాలా గ్రాండ్ గా వస్తుంది. వీటితో పాటు మరొక మోడల్ ఏంటంటే చుట్టూ కూడా బెల్స్ వచ్చినట్టు ఉందండి. వీటితో పాటు కింద స్టాండ్ కూడా గమనించారా, కొంతమంది ఏంటంటే వితౌట్ స్టాండ్ అడుగుతూ ఉంటారు, కొంతమంది విత్ స్టాండ్ అడుగుతూ ఉంటారు. దీంట్లో కూడా మళ్ళీ ఒక డిఫరెంట్ గా ఉంది చూడండి. కింద స్టాండ్ కూడా లెగ్స్ కూడా అంటే బాత్ వచ్చినట్టు హంస వచ్చినట్టు వస్తుంది అనమాట. దీంట్లో ఇవన్నీ మోడల్స్ అండి. అయితే వీటితో పాటు కూడా మేడం కొంతమంది ఏం చేస్తారంటే నాకు బ్రాస్ కాకుండా కొంచెం కలర్ఫుల్ గా కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఈ విధంగా చాక్లెట్ కలర్ ఫినిషింగ్ లో కూడా నేను ప్లాన్ చేస్తానండి. శాంపుల్స్ వరకు తెప్పించి పెట్టాను. అయితే వీటిలో ఏదైనా సరేనండి, జస్ట్ శాంపుల్స్ వరకు మీరు చూస్తున్నారు. కొంత అంటే కస్టమర్స్ ఏంటంటే నాకు కొంచెం బిగ్ సైజ్ కావాలి, కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలని అడుగుతూ ఉంటారు. అలా కావాలంటే నేను తెప్పించేస్తానండి. ఇప్పుడు పైన కూడా మీరు చూడండి ఒకసారి, డెకరేటివ్ పర్పస్ పెట్టుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి అన్నట్టు కూడా మోడల్స్ తెప్పించాను. ఇక్కడంతా వినాయకుడు, ఇందులో దీపం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలా బాగా వచ్చింది, చాలా అందంగా వచ్చిందండి. క్యూట్ గా డిఫరెంట్ గా కూడా ఉంది. వీటితో పాటు అక్కడ మీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసారు కదా, ఆ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ లో అక్కడ నేను ముందు గణేష్ పెట్టాను. వాస్తవం చెప్పాలంటే కనుక ఫ్రేమ్ వేరు, గణేష్ వేరు అండి. అలా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు నేను ఆ విధంగా ప్లాన్ చేశానండి. వీటితో పాటు కొంతమంది బుద్ధ కావచ్చు, ఒకసారి మీరు బుద్ధ కూడా గమనించండి. దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ తెప్పించుకోవచ్చు, దాంట్లో కూడా మళ్ళీ డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ మెటీరియల్ అంతా ఎక్కడ అండి తయారు చేసేది? మన మ్యానుఫాక్చర్ అంతా కూడా గుజరాత్ అండి. మొత్తం మాక్సిమం ఐటమ్స్ అన్ని కూడా అక్కడ నుంచి వచ్చేస్తాయి. మొత్తం వర్కర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే వీటితో పాటు చిన్న చిన్న విగ్రహాలు కూడా కొంతమంది కావాలని చెప్పి అడుగుతున్నారండి. అందుకని ఒకసారి మీరు విగ్రహాలు చూడొచ్చు, డెకరేటివ్ పర్పస్ కావచ్చు, కామాక్షి దీపం కావచ్చు, శంఖచక్ర దీపం కావచ్చు, బెల్స్ కావచ్చు, రకరకాల మోడల్స్, అన్ని వెరైటీస్ ఇక్కడ చూడొచ్చు మనం. ఏనుగు, 2 ఏనుగులు, వాటి పైన దీపం, అంటే ఏనుగు పైన దీపం. ఇది ఇంటి ముందు గడపకి పక్కన పెట్టుకోవడానికి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఇది. అదే ఏనుగులలో ఇది ఇంకొకటి, ఇక్కడ లేడీస్ పట్టుకొని, అమ్మవారు పట్టుకొని ఉన్నట్టు ఇంకొక దీపం. చాలా 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 క్యూట్ గా, దీపాల్లోనే కొన్ని వందల కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ కామాక్షి దీపంలోనే మరికొన్ని వెరైటీస్ ఇక్కడ శంఖ చక్ర నామం టైప్ లో వస్తాయండి. అయితే కొన్ని చోట్ల ఏంటంటే కనుక విడివిడిగా తెప్పించాము, కొన్ని చోట్ల ఏంటంటే శంఖ చక్ర నామం కలిపి ఉండే విధంగా ప్లాన్ చేసాము. అయితే దీంట్లో కూడా కామాక్షి దీపం అంటాం కదా మేడం, కామాక్షి దీపంలో కూడా మళ్ళీ అష్టలక్ష్మి, అంటే ఇప్పుడు కామాక్షి దీపం కావచ్చు, అందులో అష్టలక్ష్మి కాబట్టి ఈ విధంగా కావచ్చు, ఇలా రకరకాలు కూడా తెప్పించామండి. మీరు ఇప్పుడు పైన కూడా గమనించవచ్చు, పైన చూడండి ఒకసారి, శంఖ చక్ర నామం కలిపి ఉండే విధంగా తెప్పించాము. చాలా అంటే చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకోటి ట్రీ మోడల్ కూడా తెప్పించాము, దీపము ట్రీ మోడల్ కూడా ఉంది. ఇది దీపాన్ని రెడీ చేశారు. బ్రాస్ ఐటమ్, చాలా వెయిట్. కొన్ని సంవత్సరాలు మనమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని వాడుకునే అంత అద్భుతమైన కలెక్షన్ ఇది. అన్నీ కూడా చాలా వెయిట్ తో కూడుకున్నాయి. ఏ ఒక్కటి కూడా వెయిట్ లెస్ కలెక్షన్ అయితే కాదు. ఈ దీపాల్లో మరికొన్ని మోడల్స్ ఇప్పుడు చూడండి మీరు. దీంట్లో కూడా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి గమనించారు. ఒక్కొక్క దానికి తగ్గట్టు మరొక వెరైటీ. ఇప్పటి వరకు దేవుళ్ళకి సంబంధించిన దీపాలు మనం చూసాము, కానీ ఇక్కడ చూడండి ఒక ఆకు రూపంలో, ఆకే కింద ఇట్లా పడుకొని ఉన్న దాంట్లో ఒత్తు వేసుకొని వెలిగించుకోవటానికి ఈ దీపాన్ని రెడీ చేశారు. దీంట్లో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి మేడం, ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు లీఫ్ మోడల్ చూసారు కదా, ఇందాక మీరు శంఖచక్ర మోడల్ లో కార్నర్ వచ్చింది, బట్ ఇక్కడ శంఖచక్ర మిడిల్ లో వచ్చింది చూడండి. దీంట్లో కూడా చాలా అందంగా వచ్చిందండి. అయితే ఇప్పుడు మీరు లీఫ్ పట్టుకొని చూపించారు కదా, లీఫ్ మోడల్ లో మరొక మోడల్ చూడండి ఒకసారి, ఎంత బాగుంది చూడండి. సైడ్ కి హ్యాండిల్ వచ్చింది. అయితే మేడం ఇది దీపం పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, హారతి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మల్టిపుల్ అన్నట్టు మేము ప్లాన్ చేసాం అనమాట. దీంట్లో కూడా మళ్ళీ చాలా వరకు మోడల్స్ కూడా చాలా వరకు వస్తున్నాయండి మన దగ్గర. వీటితో పాటు కొంచెం డిఫరెంట్ గా ఉండాలన్నట్టు ఈ విధంగా కూడా మేము ప్లాన్ చేసామండి. 2 ప్యారెట్స్ వస్తాయండి, 2 దియాస్ వస్తాయి కింద విత్ స్టాండ్ అండి. అయితే ఇదొక మోడల్ అండి. దీంతో పాటు మరొక మోడల్ తెప్పించడం ఏంటంటే ఇలా పికాక్ వస్తుందండి, 5 దియాస్ వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి ఇది కూడా. బట్ ఇందులో నూనె కొంచెం తక్కువగా పడుతుంది. అవునండి, అంటే ఎక్కువ శాతం చెప్పాలంటే కనుక ఇవి కొంతమందికి మనం ఎవరైనా గిఫ్ట్ లో ఇవ్వడానికి అన్నట్టు ప్లాన్ అంటే మేము ప్లాన్ చేస్తామండి. అయితే వీటితో పాటు కొంచెం పికాక్ మోడల్ కావాలి, దియాస్ కొంచెం చిన్న హైట్ లో కావాలి అడిగే వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసాము. పికాకే ఉంటుంది, ముందు దియా ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా, చాలా గ్రాండ్ గా ఉంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి అలా అని చెప్పి లైట్ వెయిట్ కాదండి, మంచి వెయిట్ గానే ఉండే విధంగా ప్లాన్ చేసామన్నమాట. చాలా బాగా వచ్చిందండి. అయితే మేడం వీటిలో ఇందాక మనం జర్మన్ సిల్వర్ లో మాట్లాడినట్టు లైట్ వెయిట్, హెవీ వెయిట్ రెండు కూడా మనం చేపించుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మీరు చూసేటి అన్ని కూడా దీపాల్లోని వెరైటీస్. ఎన్ని వెరైటీస్ అంటే కనుక చాలా వరకు కస్టమర్ వచ్చారంటే కనుక నాకు ఆ వెరైటీ ఇంకా ఎక్కువ కనిపించాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. చూడొచ్చు దీపానికి ఒక స్టాండ్ ఉంది,
పైన దీపం ఇంటి ముందు ముగ్గులో పెట్టుకోవచ్చు అండ్ గడపకి అటు ఇటుగా 2 సైడ్లు పెట్టుకోవడానికి, ఏదైనా డిజైన్ పండగలప్పుడు ముగ్గు డిజైన్ వేస్తే దాంట్లో మధ్యలో పెట్టుకోవడానికి విత్ స్టాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఏ ఒక్కటి ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేదు. ఇక్కడ మీరు మరొక మోడల్ చూడాలి, ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. దీపం కూడా మిడిల్లో నంది ఉన్నట్టు, అది కూడా శివలింగాన్ని చూస్తూ ఉన్నట్టు కూడా మిడిల్లో దీపం పెట్టుకోవడం కూడా బాగుంటుంది. ఆయిల్ వేసేసి దీపం ఇటు పక్క వస్తుంది, నంది ఏమో లింగం చూస్తున్నట్టు వస్తుంది అనమాట. ఇంకోటి మేడం యాంటిక్ లో చేపించేసాం అనమాట. అంటే ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేకుండా ఉండాలన్న ప్లాన్ తోటి అలా చేపించాము. మేడం వీటితో పాటు కొంతమంది ఏంటంటే కనుక డెకరేటివ్ పర్పస్ అండి. అంటే ఇప్పుడు ఎంట్రెన్స్ లో కావచ్చు, ఎంట్రెన్స్ లో ఏంటంటే కనుక ఐడల్స్ పెట్టేసి అటుపక్క ఇటుపక్క ఎలిఫెంట్స్ అలా పెడదాం అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ విధంగా ప్లాన్ చేశానండి. అయితే మేడం దీంట్లో గమనించండి, మొత్తం టోటల్ నక్షి వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ చూడండి, సైడ్ కి లక్ష్మి వచ్చినట్టు కూడా చేపించామండి. లక్ష్మి వస్తుంది, సైడ్ కి బెల్స్ కూడా ఉండే విధంగా అన్నట్టు మేము ప్లాన్ చేసామండి. వీటితో పాటు బనానా ట్రీ కూడా చూడండి, ఒకసారి బనానా ట్రీస్ కూడా చేపించాము. మరి కొంతమంది ఏంటంటే గృహప్రవేశం టైంలో ఆవు దూడ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి, అందుకని ఆవు దూడ ఈ విధంగా చేపించాము. దీంట్లో కూడా గమనించండి, మొత్తం లక్ష్మి గణేష్ కూడా వస్తుంది. వీటిలో దశావతారం కూడా చేపించుకోవచ్చు అండి, వాళ్ళ చాయిస్ ని బట్టి. మళ్ళీ దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు మేడం నేను ఇప్పుడు ఒక అద్భుతమైన పీస్ చూపించబోతున్నాను మీకు. ఇప్పటి వరకు చూసినవన్నీ మనము దియాస్ కి సంబంధించి, బట్ ఇక్కడ నాకు ఒకటి అట్రాక్టివ్ గా ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. చుట్టూ గంటలు పైన అండ్ పక్కనంతా కూడా యాంటిక్ ఫినిషింగ్, పైన సింహం యొక్క ఫేస్ లాగా ఒక రూపు పెట్టడం జరిగింది, కింద ఎలుక. అండ్ ఇంకోటి గణేష్ కూడా సింహాసనం మీద కూర్చున్నట్టు వస్తుందండి, చాలా అందంగా ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి, ఊగుతుంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో, ఎంత బాగుంటుందో. ఇది ఎవరిని ఇంట్లో హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అయితే మేడం వీటితో పాటు ఏంటంటే నేను విగ్రహాల్లో కూడా కొన్ని మోడల్స్ ప్లాన్ చేసి తెప్పించానండి. మేడం ఇప్పుడు మీరు చూసే వాటిలో కూడా మీరు యాంటీ ఫినిషింగ్ అన్నిటికీ చేపిస్తూ వస్తుంది, గమనించే ప్రయత్నం చేశారా? దీనివల్ల ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేకుండా. అండ్ ప్రతి ఒక్క విగ్రహానికి కూడా జ్యువెలరీ చాలా చాలా ఎంబోజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హారాలు, దేవుళ్ళకి సంబంధించి వేళ్లతో సహా ప్రతిదీ చాలా స్పష్టంగా నక్షి వర్క్ కాబట్టి ఇది ఎంత హైలైట్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు మనము. అండ్ ఈ పక్కనే ఉన్న ఇది కూడా మనం చూడొచ్చు, ఇది కూడా బ్రాస్తోనే చేశారు కానీ బ్లాక్ థీమ్తో ఉంది. ఎంత అద్భుతంగా కృష్ణుడు ఎలివేట్ అవుతున్నాడో చూడొచ్చు. వెంకటేశ్వర్ల స్వామి టెంపులే ఉంది ఈ బ్రాస్తో, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ బ్లాక్ అండ్ యాక్చువల్ చెప్పాలంటే కనుక బాలాజీ అన్నప్పుడు మాక్సిమం కూడా బ్లాక్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇంకోటి దీంట్లో ఏంటంటే నక్షి వర్క్ అనేది చాలా స్పెషల్ గా చేపించాల్సి వచ్చిందండి. అంటే దగ్గర వరకు, అంటే మీరు పైన కిరీటం దగ్గర కావచ్చు, లేదంటే నగల దగ్గర కావచ్చు, లేదంటే శంకు చక్కెర దగ్గర కావచ్చు, చాలా పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు ఇది కూడా మెయింటెనెన్స్ అవసరం లేదండి. అంటే చాలా వరకు ఇంత పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు బయటనే ఎక్కువ పెడుతూ ఉంటారు, సో మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకని చెప్పేసి లైట్ గా నేను యాంటిక్ చేపించేసాను. ఇంకోటి ఏంటంటే బ్లాక్ ఫినిషింగ్ తో చేపించేసాను కాబట్టి ఎక్కువ మెయింటెన్స్ ఏం అవసరం ఉండదు. ఒకవేళ డస్ట్ పడితే కనుక నార్మల్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే దీంతో పాటు మేడం ఏమన్నా మీరు డెకరేట్ గా పెట్టుకోవడానికి, ముందుగా పెట్టుకోవడానికి ఇలా దియాస్ మోడల్ కావచ్చు, పెట్టుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటితో పాటు నేను కొన్ని గిఫ్టింగ్ పర్పస్ అన్నట్టు నేను ప్లాన్ చేశాను అనమాట. అది కూడా ఏంటంటే ఎవరైనా గృహప్రవేశం కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఒక సింగిల్ పీస్ కావాలని అడుగుతూ ఉంటారు కదా, దానికోసం అని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేశానండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు అష్టలక్ష్మి ఫ్రేమ్ అండి. అయితే మీరు ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయండి, మీరు గమనించారా? అంటే ఫిక్సింగ్ లేకుండా విడివిడిగా ఉంటుంది అనమాట. లేదా అంటే ఇది మళ్ళీ తర్వాత కూడా ప్యాకింగ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉండే విధంగా అన్నట్టు మేము ప్లాన్ చేసాం అనమాట. అయితే మీరు గమనించాలి, అష్టలక్ష్మితో పాటు ఇక్కడ కుబేరుడు కూడా వచ్చాడు, గమనించారా? సో అష్టలక్ష్మి కుబేర్ అన్నట్టు మేము ప్లాన్ చేసి తెప్పించాము. చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉందండి. అయితే మేడం వీటితో పాటు ఇప్పుడు మీరు చూస్తుంది అష్టలక్ష్మి కదా, కొంతమంది దశావతారం కూడా అడుగుతూ ఉన్నారండి. అంటే దశావతారం కూడా మేము ప్లాన్ చేసి అలా కూడా మేము తెప్పించాము. అయితే ఇప్పుడు మీరు చూసింది చిన్న సైజ్ విగ్రహం. కొంతమంది ఏమంటారంటే మాకు కొంచెం పెద్ద సైజ్ కావాలంటారు, అలా కూడా తెప్పిస్తామండి. ఇప్పుడు మరొకటి ఏంటంటే ఎవరికన్నా గృహప్రవేశం వాళ్ళకి కావాలన్నా, లేదంటే కనుక ఆఫీసెస్ వాళ్ళకి, లేదంటే పెద్ద వాళ్ళకి ఎవరికి ఇవ్వాలన్నా కూడా చూడండి ఒకసారి. అయితే మేడం ఇది నేను మొత్తం ఫిక్స్ చేసి తెప్పించేస్తాను. అంటే ఇక్కడ ట్రీ కావచ్చు, ఇక్కడ నంది కావచ్చు, ఫిక్స్ చేసి తెప్పించాను అనమాట. ఇది మళ్ళీ మనం ఈజీ కూడా రిమూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. వాల్ డెకర్ గా మీరు చెప్పారు చూసారా, పర్ఫెక్ట్ పీస్ అండి ఇది. అయితే వీటిలో ఇంకా చాలా మోడల్స్ కూడా వస్తున్నాయండి. ఇండివిజువల్ గా
ఇలా పీసెస్ దొరుకుతాయి, కానీ ఇది సెట్ ఆఫ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అవునండి, అంటే కొంతమంది నాకు విడిగా కావాలి కూడా ఇచ్చేస్తానండి, అలా కూడా నేను తెప్పించేస్తాను. అంటే అష్టలక్ష్మి కాదు, దశావతారం చెప్పాను కదా, దశావతారం కూడా నాకు విడిగా కావాలి, నాకు ఫ్రేమ్ అవసరం లేదనుకుంటే కూడా అలా కూడా తెప్పించేస్తాను. దాంట్లో స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మీడియం సైజ్ కాబట్టి అలా కూడా నేను తెప్పించేస్తానండి. రకరకాల మోడల్స్ చాలా బాగా వచ్చాయి. చాలా చాలా క్యూట్ గా ఉంది, అన్ని అమ్మవార్లు. ఇంకోటి మీరు గమనించారా, అంటే ఒక్కొక్క ఐడల్ కి ఒక్కొక్క రూపం చాలా క్లారిటీగా ఏర్పడుతుంది. మళ్ళీ మీకు అష్టలక్ష్ములలో అమ్మవార్లకున్న అన్ని ఆయుధాలతో సహా ఇక్కడ ఈ విగ్రహాల్లో మనము చూడొచ్చు. ఇక్కడ కత్తి, ఖడ్గ్ అండ్ బాణం, ఇలా ప్రతి ఒక్కటి కూడా అమ్మవార్లకు ఏర్పాటు చేయటము. అండ్ ఫేస్ ఇక్కడ కూడా అంటే మీన్ ఇలా ఉంది అని పేరు పెట్టడానికి లేదు, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఫినిషింగ్ ఇచ్చారు. యాంటిక్లో రావటము, బ్రాస్లో ఉండటము, ది బెస్ట్ కలెక్షన్ అనే చెప్పాలి. ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. అండ్ ఎవరైనా సరే గిఫ్టింగ్ కావచ్చు, మన ఇంట్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా శ్రీ లలిత్ ఆర్ట్స్ ప్రమోటింగ్ ద ఇండియన్ ఆర్ట్స్. నిజంగానే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వై? బికాజ్ ఇక్కడ యాంటిక్లో ఉన్న ఈ బ్రాస్ కలెక్షన్ చూస్తే మన గత చరిత్రలని స్పృశిస్తున్నట్లు ఉంటుంది. మన గత సంప్రదాయాలకి అద్దం పడుతూ ఉన్న కలెక్షన్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక దీపంలోనే కానీ వందల రకాల వెరైటీస్ ఉన్నాయి. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, లేదంటే వెంకటేశ్వర స్వామి నామాలతో, లేదంటే అష్టలక్ష్ములతో, లేదంటే కామాక్షి రూపంతో, ఇలా ఆకులు, అలమలు, ఇట్లా ఒక్కటి అని తేడా లేదు. ప్రతి ఒక్క వెరైటీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇది అని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.